హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక అయితే ఏంటి, ఇంత గోంగూరతో నేను మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ముందు వీడియోలో అయితే గులాబ్ జామ్ చూపించాను కదండి. ఇక అయితే అక్కడైతే మేము ప్రతి వంట నేనే చేశాను. నేను చెల్లి అయితే ఇద్దరం కలిపి అయితే చేసాము. మరి పలావ్ అన్నంలోకి గోంగూర మేము ఎలా చేసుకుంటామో మరి ఈ వీడియోలో చూపిస్తాను. గోంగూరే కాదండోయ్, నేను చాలా వంటలు చేశానండి. పన్నీర్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా వచ్చేసి అయితే నేను అక్కడైతే చాలా వంటలు అయితే చేశాను. ఒక్కొక్క వంట అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. నా వీడియోలు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడైతే నేనైతే 3 కట్టలు అయితే గోంగూర తీసుకున్నానండి. 6 టమోటాలు, 4 ఉల్లిపాయలు, తగినంత అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక అన్నీ కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవడమేనండి. ముఖ్యంగా అయితే అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. పలావ్ అన్నంలోకి అయితే ఖచ్చితంగా మసాలా వేసుకోవాలి గోంగూర పచ్చడిలోకి. ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా అలా పెట్టేసుకోవడమేనండి. పొయ్యి మీద బాగా అయితే మెత్తగా ఉడికించుకోవాలి. ఇక మెత్తగా ఉడికించుకుండే ముందుగా అయితే మనం అడుగంటుకోకుండా చూసుకోవాలండో. ఈ అడుగంటితే అస్సలు బాగోదు. మధ్య మధ్యలో అయితే అదైతే గమనించుకుంటూ ఉండాలి. ఇంకా ఏమీ లేదండి, మొత్తం మెత్తగా ఉడికించుకున్నది గోంగూరలోకి అయితే తగినంత అయితే మేము కల్లుప్పు వేసుకొని ఇంకా మెత్తగా అయితే మన ఇంట్లో ఎలాగో పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఇంకా దాంతో అయితే మెత్తగా వేనిపేసుకోవడమేనండి. ఇంకా సింపుల్గా అయితే మేము అలా చేసుకుంటాము. పలావ్ రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఎంత వంటైనా మేము ఇలానే చేసుకుంటాము. గోంగూర అయితే నచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి.